మత్తు వదలరా లాంటి మంచి సినిమాకు సీక్వెల్గా మత్తు వదలరా 2 వస్తుందన్న వార్తలతో అందరి చూపు ఈ సినిమాపై పడింది. ఈ సినిమా టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్కు మంచి బజ్ ఏర్పడడంతో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. మరి ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా సీక్వెల్పై ఉన్న అంచనాలను అందుకుందా? మత్తు వదలరా స్థాయిలో మంచి వినోదం దట్టించిందా? ఈ స్టోరీలో చూద్దాం. సో ఇక కథ విషయానికి వస్తే, బాబు మోహన్గా యాక్ట్ చేసిన శ్రీసింహ అండ్ యేసుదాసుగా యాక్ట్ చేసిన సత్యలకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లుగా ఉద్యోగాలు వచ్చాయి అనడం కంటే తెచ్చుకున్నారని చెప్పాలి. కిడ్నాప్ కేసులు పరిష్కరించడం వీళ్ళ స్పెషాలిటీ. చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి వర్కౌట్ చేస్తూ ఉంటారు. రెస్క్యూ ఆపరేషన్కు ఎక్స్ట్రా డబ్బుల కోసం తస్కరణ విద్య ప్రదర్శిస్తూ ఉంటారు. కిడ్నాపర్లకు ఇచ్చే డబ్బులో కొంత మొత్తాన్ని లేపేయడం మొదలు పెడతారు. అయితే ఎవరికి ఈ విషయం తెలియకుండా, బయటపడకుండా కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఓసారి రియా అనే అమ్మాయి కిడ్నాప్ కేసు దర్యాప్తు చేస్తుంటే ఊహించని విధంగా వీళ్ళ కారులోనే ఆ అమ్మాయి శవం దొరుకుతుంది. దీంతో వీళ్ళిద్దరూ ఇరుకులో పడిపోతారు. అక్కడి నుంచి ఆ ఇద్దరిపై ఆకాష్, మైకేల్ లాంటి ఆఫీసర్లు అనుమానపడడం మొదలు పెడతారు. వీళ్ళపై నిఘా పెట్టుంచుతారు. అసలు రియా ఎవరు? ఆమె మరణానికి కారణం ఏమిటి? ప్రియా మర్డర్ కేసుకు సినీ హీరో యువకు లింక్ ఏంటి? రియా హత్య వెనుకున్న సీక్రెట్ ఏంటి? ఈ కేసును బాబు ఎలా పరిష్కరించారు? ఈ కేసులో నిధి ఏం చేసింది? ఇలాంటి విషయాలు తెలియాలంటే మత్తు వదలరా 2 సినిమా చూడాల్సిందే. సాధారణంగా సీక్వెల్ సినిమాలు, అది హిట్ కామెడీకు సీక్వెల్ అంటే చాలా కష్టమని చెప్పాలి. అయితే దర్శకుడు ఈ సినిమాను చాలా ఛాలెంజింగ్గా తీసుకుని ఒక కొత్త లైన్ తీసుకుని ముందుకు వెళ్ళాడు. అయితే ఫస్ట్ హాఫ్లో కామెడీ ఉన్న ట్విస్టులు లేవు, కానీ కథలోకి స్పీడ్గా వెళ్ళి వరుసగా సీన్లు నడిపిస్తూ దూసుకుపోతూ ఉంటాడు. సత్య, శ్రీసింహ స్పెషల్ ఏజెన్సీ ఆఫీసర్లుగా చేసే పనులు నవ్విస్తాయి, కొత్తగానూ ఉంటాయి. ఇలాంటి కామెడీ సీన్లు హాలీవుడ్ సినిమాల్లో మాత్రం మనం చూస్తూ ఉంటాం. వాటిని ప్రేరణగా తీసుకుని ఈ సినిమాలో పెట్టారా అన్న సందేహము కలుగుతుంది. సినిమా అంతా సత్య కామెడీ టైమింగ్ బేస్ చేసుకుని ప్రధానంగా నడిపించాడు. సత్య బాడీ లాంగ్వేజ్తో సీన్లో దమ్ము లేని చోట్ల కూడా కామెడీ పండింది. ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది. అయితే ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్లో గ్రిప్ కాస్త తగ్గినట్టు అనిపించింది. సెకండ్ హాఫ్ జస్ట్ ఓకే అన్నట్టుగా నడిచిపోయింది. సినిమాలో ఎక్కువ భాగం వన్ లైనర్లతో పాటు ఆర్గానిక్గా అప్పటికప్పుడు పుట్టినట్టుండే ఫన్తో చాలా వరకు నవ్వించే సీన్లతో దర్శకుడు ప్రజెంట్ చేశాడు. ఇది తెర మీద బాగా వర్కౌట్ అయింది. కథగా చెప్పుకోవడానికి ఏమీ లేని ఈ సినిమాలో కథనమే ప్రధానమని చెప్పాలి. ఇంటర్వెల్ వరకు జరిగిందంతా చక్కగా ఎంజాయ్ చేస్తాం. కావలసినంత కామెడీ ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత కామెడీ డోస్ తగ్గి కథలోకి వెళ్ళడం, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఎలిమెంట్స్పై దృష్టి పెట్టడంతో స్లో అయింది. ఏదేమైనా కథలో ఇంకొంచెం స్ట్రాంగ్ పాయింట్ ఉంటే సినిమా మరింత అదిరిపోయేది. ఫరియా అబ్దుల్లా తన లుక్స్ కానీ, గ్లామర్ షోతో కానీ సినిమా ఆద్యంతం ఆకట్టుకుంది. మొదటి భాగం నుంచి హిట్ అవ్వడానికి కామెడీ సహా థ్రిల్ ఎలిమెంట్స్ పర్ఫెక్ట్గా కుదరడం, ఈసారి కామెడీ మూమెంట్స్ బాగా వర్కౌట్ అయినా థ్రిల్ ఎలిమెంట్స్ ఇంకొంచెం ఎగ్జైట్ చేసే విధంగా ఉంటే బాగుండేది. అలాగే మెగాస్టార్ చిరంజీవిని అనుసరిస్తూ సత్య చేసిన డాన్సులు బాగున్నాయి. టెక్నికల్గా చూస్తే ఈ సినిమా చాలా బాగుంది. స్క్రిప్ట్లో ఫన్కు అవకాశం ఇచ్చినట్టుగా క్రైమ్ ఎలిమెంట్కు అవకాశం ఇవ్వలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు, ఫన్కు తగినట్టుగా ఉంది. కాలభైరవ సినిమాకు పెద్ద అసెట్ అని చెప్పాలి. సురేష్ సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. మంచి విజువల్స్ ఇచ్చాడు. కార్తిక్ శ్రీనివాస్ ఎడిటింగ్ సెకండ్ హాఫ్లో కాస్త స్లో అయినట్టుంది. వెన్నెల కిషోర్ క్యారెక్టర్ను ట్రిమ్ చేస్తే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.